దేశంలో ఇప్పుడు ఉద్యోగం కోసం ఎదురుచూసే రోజులు క్రమంగా మాయమవుతున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసే యువత ఇప్పుడు తామే ఉద్యోగాలు ఇస్తామంటోంది. జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్స్ వైపు యువత నడుస్తోంది. ఈ మార్పుకు ప్రధాన కారణాల్లో ఒకటి స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్. ప్రభుత్వం ఒక కంపెనీని సాధారణ వ్యాపారంగా కాకుండా స్టార్టప్గా ఎందుకు గుర్తిస్తుంది? ఎవరైనా కంపెనీ పెట్టిస్తే అది స్టార్టప్ అవుతుందా? దుకాణం పెట్టినా స్టార్టప్ అంటారా? కిరాణా షాప్, రెస్టారెంట్, ట్రేడింగ్ బిజినెస్ స్టార్టప్ కింద వస్తాయా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే స్టార్టప్ ఇండియా రికగ్నిషన్ వస్తేనే ట్యాక్స్ మినహాయింపులు, ఫండింగ్ అవకాశాలు, ప్రభుత్వ సబ్సిడీలు, ఈజీ కంప్లైంట్స్ లాంటి భారీ ప్రయోజనాలు వస్తాయి. అందుకే ఈ వీడియోలో స్టార్టప్ ఇండియా పథకం కింద స్టార్టప్గా గుర్తింపు పొందాలంటే ఉండాల్సిన అన్ని లక్షణాలు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ముందుగా అసలు స్టార్టప్ అంటే ఏంటి? చాలా మందికి ఒక పెద్ద అపోహ ఉంది. కొత్తగా ప్రారంభించిన ఏ వ్యాపారమైనా స్టార్టప్ అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే ప్రతి స్టార్టప్ ఒక బిజినెస్ అవుతుంది. కానీ ప్రతి బిజినెస్ స్టార్టప్ కాదు. స్టార్టప్ అనేది కేవలం వ్యాపారం కాదు. ఇది ఇన్నోవేషన్ ప్లస్ స్కేలబిలిటీ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కలయిక. అంటే అదొక కొత్త పరిష్కారం చూపాలి. దానికి వేగంగా పెరిగే సామర్థ్యం ఉండాలి. అది పెద్ద మార్కెట్ను టార్గెట్ చేయాలి. ఉదాహరణకు మీరు మీ కాలనీలో కిరాణా షాప్ పెట్టారనుకోండి, అది బిజినెస్ అవుతుంది. కానీ ఇంటర్నెట్ ద్వారా 100 నగరాలకు సరుకులు పంపే ఒక సిస్టమ్ను మీరు సృష్టించారనుకోండి, అది స్టార్టప్ అవుతుంది. స్టార్టప్ ఇండియా గుర్తింపుకు ప్రధాన అర్హతలేంటో చూద్దాం ఇప్పుడు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT ప్రకారం స్టార్టప్గా గుర్తింపు పొందాలంటే కొన్ని ప్రమాణాలు పాటించాలి. ముందుగా సంస్థ వయసు, అది ప్రారంభమైన తేదీ నుంచి 10 సంవత్సరాల లోపే ఉండాలి. అంటే 10 సంవత్సరాల కంటే పాత కంపెనీ అయితే అది స్టార్టప్ కాదు. మొదట స్టార్టప్గా ఉండి తర్వాత సాధారణ కంపెనీ అవుతుంది. ఇలా వయసు నిబంధన ఎందుకంటే స్టార్టప్ అంటే ప్రారంభ దశలో ఉన్న సంస్థ. పాత స్థిరపడిన కంపెనీకి ఈ ప్రయోజనాలు అవసరం ఉండదు. కంపెనీ నిర్మాణం పరంగా చూస్తే అది 3 రూపాల్లో ఏదో ఒకటిగా ఉండాలి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా రిజిస్టర్ అయిన పార్ట్నర్షిప్ సంస్థ లేదా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే పరిమిత రుణ పరిమితి ఉండే భాగస్వామ్య సంస్థ. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటంటే సొంతంగా మీ పేరుతో ప్రొపరేటర్షిప్ బిజినెస్ ఉంటే అది స్టార్టప్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టుబడులు, ఈక్విటీ, షేర్ హోల్డింగ్ వ్యవస్థ ఉన్న సంస్థలను మాత్రమే స్టార్టప్గా గుర్తిస్తుంది. మరో ముఖ్యమైన అంశం ఆదాయానికి సంబంధించింది. సంవత్సరానికి మొత్తం ఆదాయం 100 కోట్ల లోపే ఉండాలి. ఒకసారి 100 కోట్లకు మించి వెళితే ఆ సంస్థ స్టార్టప్ స్టేటస్ కోల్పోతుంది. ఈ నిబంధన ఎందుకంటే స్టార్టప్ అనేది పెరుగుతున్న దశలో ఉండాలి. అంటే ఇప్పటికే పెద్ద కంపెనీ అయి ఉండకూడదు. అన్నింటికంటే అత్యంత ముఖ్యమైన షరతు ఇన్నోవేషన్. ఇది స్టార్టప్ గుర్తింపులో గుండె లాంటిది. దరఖాస్తు పెట్టుకునే సంస్థ కొత్త ఉత్పత్తిని సృష్టించాలి, కొత్త టెక్నాలజీని ఉపయోగించాలి, ఇప్పటికే ఉన్న సమస్యకు కొత్త పరిష్కారం ఇవ్వాలి, ప్రస్తుత వ్యవస్థను గణనీయంగా మెరుగుపరచాలి. ఒక మామూలు రెస్టారెంట్ను స్టార్టప్ అనలేం. కానీ AI ఆధారిత ఫుడ్ డెలివరీ ఆప్టిమైజేషన్ సిస్టమ్ ఒకటి తయారు చేస్తే అది స్టార్టప్ అవుతుంది. ఒక సాధారణ ట్రావెల్ ఏజెన్సీ అయితే అది స్టార్టప్ కాదు. ఆటోమేటిక్ ట్రిప్ ప్లానింగ్ యాప్ తయారు చేస్తే అది స్టార్టప్ అవుతుంది. ఒక బట్టల షాప్ స్టార్టప్ కాదు. కానీ సైజ్ స్కాన్ చేసి డ్రెస్సులు తయారు చేసే యాప్ అయితే స్టార్టప్ అవుతుంది. స్టార్టప్ అంటే పెద్ద స్థాయికి పెరగగలిగే బిజినెస్. అంటే ఒక షాపు 100 షాపులుగా ఒక నగరంలో మొదలైతే 100 నగరాలకు విస్తరించేలా 100 మంది కస్టమర్ల నుంచి లక్షల మంది కస్టమర్ల దాకా ఎదిగే అవకాశం ఉండాలి. స్కేలబిలిటీ లేకపోతే అది సాధారణ వ్యాపారం మాత్రమే. ఉదాహరణకు ఒక బ్యూటీ పార్లర్ అయితే అది పెరగటం కష్టం. అదే ఒక బ్యూటీ సర్వీస్ బుకింగ్ యాప్ అయితే వేగంగా పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం అలాంటి స్కేలబుల్ మోడల్ ఉన్న సంస్థలకే స్టార్టప్ గుర్తింపు ఇస్తుంది. స్టార్టప్ అనేది సమాజానికి ఉపయోగపడాలి. అంటే ఉద్యోగాలు కల్పించాలి, ఆర్థిక విలువ సృష్టించాలి, దేశ అభివృద్ధికి దోహదపడాలి. స్థూలంగా చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, వెల్త్ క్రియేషన్ జరగాలి. ఇది లేకపోతే స్టార్టప్ గుర్తింపు రావటం కష్టం. స్టార్టప్ కు ఇంకో లక్షణం, అది రీకన్స్ట్రక్షన్ కాకూడదు. ఒక పెద్ద కంపెనీని చిన్న భాగాలుగా విడగొట్టి ఇది కొత్త స్టార్టప్ అని చూపించకూడదు. ఉదాహరణకు ఒక పాత కంపెనీ నుంచి ఒక డిపార్ట్మెంట్ విడదీసి కొత్త పేరుతో రిజిస్టర్ చేస్తే అది స్టార్టప్ అవ్వదు. స్టార్టప్ గుర్తింపుకు అప్లై చేసే సమయంలో సాధారణంగా కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. వాటిలో మొదటిది సంస్థగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు రుజువు. అదే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. డైరెక్టర్ల వివరాలు, పాన్ కార్డ్, వెబ్సైట్ లేదా యాప్ వివరాలు, ఇన్నోవేషన్ వివరణ, బిజినెస్ ఎలా చేయాలనుకుంటున్నారో వివరణ అందించాలి. కొన్ని సందర్భాలలో అప్పటికే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటే జత చేయవచ్చు. స్టార్టప్ అప్లికేషన్లో ఖచ్చితంగా తమ ఇన్నోవేషన్ ఏంటో ప్రభుత్వానికి వివరించగలగాలి. అప్లికేషన్లో ముఖ్యంగా 3 ప్రశ్నలకు బలమైన సమాధానం ఇవ్వాలి. మీరు ఏ సమస్యను పరిష్కరిస్తున్నారు? ఇప్పటి పరిష్కారాల కంటే మీది ఎందుకు మెరుగైనది? ఇది పెద్ద స్థాయికి ఎలా పెరుగుతుంది? వీటికి స్పష్టమైన జవాబులు లేకపోతే స్టార్టప్ గుర్తింపు రాదు.
గుర్తింపు వచ్చిన తర్వాత చాలా ప్రయోజనాలు ఉంటాయి. స్టార్టప్ గుర్తింపు వచ్చిన వెంటనే 3 సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు దొరుకుతుంది. ఏంజల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటల్, ప్రభుత్వ ఫండ్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. నిబంధనల హడావిడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. సొంతగా సర్టిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్పెక్షన్లు కూడా నామమాత్రంగానే ఉంటాయి. అనుభవం లేకున్నా ప్రభుత్వ టెండర్లో పాల్గొనవచ్చు. అయితే స్టార్టప్ గుర్తింపు కోసం పెట్టుకునే చాలా అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. దానికి ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి. చాలా మంది తమ రొటీన్ బిజినెస్ నే స్టార్టప్ గా చూపిస్తారు. కొంతమంది కాపీ ఐడియాలతో వస్తారు. ఇంకొన్ని వ్యాపారాలు విస్తరణకు అవకాశం ఉండేవి కావు. కొన్నింటిలో టెక్నాలజీకి చోటు ఉండదు. స్టార్టప్ అనేది చిన్న వ్యాపారం కాదు. స్టార్టప్ అనేది చిన్న రూపంలో మొదలయ్యే పెద్ద ఆలోచన ప్రయాణం. ప్రభుత్వం స్టార్టప్ గా గుర్తింపు ఇవ్వటం అంటే మీ ఐడియా దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని నమ్మటం. అందుకే గుర్తుంచుకోండి, కొత్తదనం లేకుంటే అది బిజినెస్ మాత్రమే. విస్తరణకు అవకాశం ఉంటే అది స్టార్టప్. ప్రభావం ఉంటే విజయవంతమైన స్టార్టప్. మీరు కూడా స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే ముందుగా మీ ఐడియాను ఈ అంశాల మీద పరీక్షించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ గైడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.